ఎవరో కాపాడలేదు. కొంతమంది చెప్తూ ఉన్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కోటమిరెడ్డి సదారెడ్డికి మాకు పడదు, జిల్లాలో చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాకు తెలుసు, కీలక నేతలతో మాకు బంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. నాయనా ఇది రూరల్ రా తమ్ముడు, నా పేరు కోటమిరెడ్డి సదారెడ్డి, సంటిగాడు లోకల్. కోటమిరెడ్డి సదారెడ్డి లోకల్. రూరల్లో చట్టం గీస్తే ప్రజల ఆకాంక్ష ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలనో ఆ నిర్ణయం ఒక్క కోటమిరెడ్డి సదారెడ్డి తీసుకుంటాడు. కోటమిరెడ్డి సదారెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆదేశాలు నిర్వహిస్తాడు. ఆ నాయకుడు తెలుసు, ఈ నాయకుడు తెలుసు. కోటమిరెడ్డి సదారెడ్డి ఏందనుకొని ఎక్కువ మాట్లాడితే అనవసరంగా ఎందుకు గిలికి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఇది ఒక చట్టం. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్. ఈ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్ కి ఒక సోల్జర్ కోటమిరెడ్డి సదారెడ్డి, అది గుర్తుంచుకుంటాం. ఇక ఇంతసేపు మాట్లాడాలని లేదు, చాలా సింపుల్ గా మాట్లాడదాం అనుకున్నా. మీ అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం కలిగి, ఇదే ఎన్నికలు అయిపోయినాయి, రోజు కూడా నటించేందుకు మాట్లాడాలా, తప్పు ఒప్పో ప్రజలు నిర్ణయించుకుంటారు, గుండె లోతుల్లో నుంచే మాట్లాడదామని మాట్లాడా. ఇక కొంతమంది వ్యాపారస్తులు నాకు పెద్ద ఎత్తున అండగా నిలబడ్డారు. వారి పేర్లు చెప్పడం మంచిది కాదు. నేను పేర్లు చెప్పాలని స్వయంగా వాళ్ళకే ఫోన్ చేశాను, కానీ వాళ్ళు ఇష్టపడాల. దయచేసి అన్న అర్థం చేసుకోండి. కొంతమంది వ్యాపారస్తులు, మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, అదేవిధంగా కాంట్రాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది కాంట్రాక్టర్లు ఈ ఎన్నికల వేళ ఈ యుద్ధంలో నా వెనుక అండగా కొండగా నిలిచారు. వారి సేవల్ని ఎప్పటికీ మర్చిపోనని చెప్పని, నా కోసం ఎన్నికల్లో కష్టం చేసిన ప్రతి కార్యకర్త, నాయకుడు రుణం ఏ విధంగా తీర్చుకుంటాను, నాకు ఎన్నికల్లో తెర వెనుక సాయం చేసిన ఆ యొక్క వ్యాపారస్తులు ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి అభిమానాన్ని ఎప్పటికీ కాపాడుకుంటానని చెప్పని కూడా మాట ఇస్తూ మళ్లీ చెప్తూ ఉన్నా, రూరల్ నియోజకవర్గంలో నాయకులారా, కార్యకర్తలారా, ఒకే ఒక్క మాట దయచేసి అర్థం చేసుకోండి. మీరు నా కోసం కష్టం చేశారు, నేను రుణం తీర్చుకుంటా. దయచేసి ప్రత్యర్థుల మీద వేధింపులు పాల్పడద్దు. నా మాటలు ముగించే ముందు అనేక సంస్థల గురించి చెప్పా. నా కోసం పనిచేసిన సంస్థలు, వివిధ పార్టీ నాయకుల గురించి చెప్పా. పేర్లు చెప్పాలంటే కొన్ని 100, 50, 10 రకరకాల స్థాయిలో ఉంటాయి కాబట్టి, క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర బూత్ ఇన్ఛార్జి దాకా. కానీ ఒక్క వ్యక్తి గురించి చెప్పుకుంటే దేవుడు నన్ను క్షమించడు. ఎందుకంటే ఆ వ్యక్తి బయటవాడు అయి ఉంటే ఎప్పుడో చెప్పుండేవాడిని. కానీ ఆ వ్యక్తి నా తల్లి కడుపున నాకు తర్వాత పుట్టినోడు.